బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో నేడు కేంద్ర మంత్రులు పర్యటించనున్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్ ను సందర్శిస్తారు. స్టీల్ ప్లాంట్ కు 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో చర్చించేందుకు ఇవాళ రానుంది. ప్లాంట్ ప్రైవేటీకరణ కాదంటూ గతంలోనే కేంద్ర మంత్రి కుమారస్వామి హామీ ఇచ్చారు. నేడు మరోసారి ఉద్యోగులు, కార్మికులతో కేంద్ర మంత్రులు భేటీ కానున్నారు. కేంద్ర మంత్రులకు ఘన స్వాగతం పలికేందుకు కూటమి నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేంద్ర మంత్రులు ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, సహాయ మంత్రి శ్రీనివాస వర్మ ఈరోజు స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. ఉద్యోగులతో, కార్మికులతో ఏం మాట్లాడబోతారు? ప్రైవేటీకరణ గురించి ఎటువంటి కంక్లూజన్ వచ్చే అవకాశం ఉంది? స్టీల్ ప్లాంట్కి సంబంధించి దాదాపుగా 11,440 కోట్ల రూపాయలు కేటాయించిన తర్వాత మొదటిసారి అటు కేంద్ర మంత్రులు ఉక్కు శాఖకు సంబంధించి కుమారస్వామి, అదేవిధంగా భూపతిరాజు, శ్రీనివాస వర్మ ఇద్దరు కూడా ప్రస్తుతం అయితే విశాఖ వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఘన స్వాగతం పలకడానికి ఇప్పటికే బీజేపీ శ్రేణులంతా కూడా భారీ ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీకి సంబంధించినటువంటి మహిళా వింగ్స్ మొత్తం అందరూ కూడా పూలతో ఘన స్వాగతం పలకడానికి అయితే ఏర్పాటు చేశారు. ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో భారీ ర్యాలీకి ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ర్యాలీ విషయంలో ఇప్పుడు ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ర్యాలీని క్యాన్సిల్ చేసి నేరుగా ఆ విశాఖ ఎయిర్పోర్ట్ నుండి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్కి అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అటు కార్మికులతోనూ, ఉద్యోగులతోనూ చర్చలు జరపనున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నటువంటి నాయకులంతా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. హామీకి అనుగుణంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కేంద్ర మంత్రి ముఖ్యంగా కుమారస్వామి ఆ స్టీల్ ప్లాంట్ సందర్శించడం, స్టీల్ ప్లాంట్స్ అందరితోనూ మాట్లాడిన తర్వాత ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటిస్తామని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూస్తామని చెప్పినటువంటి అయితే మనం చూస్తాం. పరిస్థితి ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ 440 కోట్ల ఈ రోజు మరొకసారి కుమారస్వామి అటు విశాఖ స్టీల్ ప్లాంట్ భారీ ఏర్పాట్లు అయితే ప్రస్తుతం చేసినటువంటి విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు ఉన్నారు. వస్తున్నటువంటి ఇద్దరు కేంద్ర 11,000 ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? స్టీల్ ప్లాంట్ ని ఉద్దీపనలో భాగంగా అయితే ఉంది. అది ఎంతవరకు కొంతమంది విమర్శ కూడా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం రెండు కూడా 100% దానికోసం కృషి చేస్తున్నారండి. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా సరే లాస్లో ఉన్నదాన్ని సపోర్ట్ చేయడం కన్నా లాభాలు వచ్చేదానికి ఆలోచిస్తుంది. అటువంటిది నరేంద్ర మోడీ గారు, అలాగే కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా 3 పార్టీల కూటమి కలిసి స్టీల్ ప్లాంట్ అభివృద్ధి లక్ష్యంగా ఆలోచించి దానికి కావాల్సిన ఏ వసతులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆలోచించి ఈరోజు 11,440 కోట్లు ఇవ్వడం జరిగింది. గతంలో 2000 సంవత్సరంలో కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్కి అభివృద్ధి కోసం ఆలోచిస్తుంది. అంటే ప్రైవేటీకరణ అంశం అనేది ఇంతవరకు తేలలేదు. ఇప్పుడు ఉద్దీపన ప్యాకేజీలు మాత్రమే ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? పూర్తి స్థాయిలో అసలు ఇది ప్రైవేటీకరణ జరగదు అని హామీ ఇచ్చే అవకాశం కనబడుతుందా? సో ప్రైవేటీకరణ డబ్బులు ఇచ్చే ఉద్దేశం ఉంది, ఎందుకంటే ప్రైవేటీకరణ జరిగే ఉద్దేశం లేదు కాబట్టి డబ్బులు ఇవ్వడం జరిగింది. కొంతమంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యూనియన్ నాయకులు కానీ, కొంత కమ్యూనిస్ట్ నాయకులు కానీ ఒక విమర్శ అయితే చేస్తున్నారు. దీనికి ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించిన తర్వాత మొత్తం అన్ని సెటిల్ అయిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేస్తారన్న విమర్శలు అయితే ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నటువంటి మీ కేంద్ర మంత్రులకి ఏం చెప్పదలుచుకున్నారు స్టీల్ ప్లాంట్కి సంబంధించి? గతంలోనూ కూడా మా కేంద్ర మంత్రి గారు శ్రీ కుమారస్వామి గారు చాలా క్లియర్గా చెప్పారండి. ప్రైవేటీకరణ జరిగే ప్రసక్తే లేదు అని చెప్పడం జరిగింది. అందుకే 11,440 కోట్లు కేటాయించడం జరిగింది. గతంలోనూ కూడా వాజ్పేయి గారి ప్రభుత్వంలో 1,333 కోట్లు ఇచ్చి ఆదుకున్నది ఎవరండి? మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు కూడా అటు కేంద్రంలోని, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఇంకా డెవలప్ చేస్తాం. ఇంకా కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా 20,000 ఎకరాల భూమి ఉంది.
అక్కడ ఇంకా దానికి అనుబంధ సంస్థలు ఇంకా వస్తాయి. కేంద్ర మంత్రులతో ఏం చర్చించే అవకాశం ఉంది అటు ఉద్యోగులతోనూ? థ్యాంక్ యూ రాజు.